హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు రెసిపీ ఏమంటే కారం బొరుగులండి. ఫస్ట్ వెల్లుల్లి కొంచెం దంచి పెట్టుకోండి. మరియు ఒక 5 లీటర్ల బొరుగులండి క్లీన్ చేసి పెట్టుకోండి. కావలసిన పదార్థాలు ఏమంటే తగినంత నూనె, ఆవాలు, వెల్లుల్లి, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, తగినంత ఉప్పు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ నూనె వేడెక్కాక ఆవాలు చిటపటలాడాక వెల్లుల్లి వేసుకోండి. దాని తర్వాత పల్లీలు వేసుకొని కొంచెం వేపుకోండి. పల్లీలు వేగే వరకు తెలుస్తుంది కదండి పల్లీలు వేగడం. సో అలా వేపుకొని దాని తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు. ఇవన్నీ కొంచెం బాగా వేగనియండి. పల్లీలు వేగాలి కదండి, కొద్దిగా టైం తీసుకుంటుంది, 1 నిమిషం అలాగా. దాని తర్వాత శనగపప్పు వేసుకోండి. శనగపప్పు ఫస్టే వేయద్దండి, మాడిపోతుంది. శనగపప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. చాలా వేయిస్తే ఏమవుతుందంటే మాడిపోతాయండి. దాని తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కలర్ రావడానికి అంతే, చూడడానికి బాగుంటుందని మీరు పసుపు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కొద్దిసేపు అన్నీ వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని అంతేనండి. ఇప్పుడు బొరుగులు తీసి పెట్టుకున్నాం కదండి, బొరుగులు వేసుకొని నీట్గా కలుపుకోండి. ఉప్పు కారం అంతా నీట్గా ఈవెన్గా కలిసే వరకు కలుపుకోండి. అంతేనండి, కారం బొరుగులు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్ యూ.